హ్యావ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ గురించి తెలుసుకుందాం. నిన్న పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్ చెప్పుకున్నాం కదా, ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఈరోజు దీన్ని ఎక్కడ వాడతాము అనేది దాని గురించి తెలుసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ వాడతారంటే, when two actions took place in the past, we use past perfect for the earlier action and simple past for the later action. అంటే గతంలో ఏవైనా రెండు క్రియలు జరిగితే ఆ రెండిట్లో ఎర్లియర్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, ఎర్లియర్ యాక్షన్ అంటే ముందు జరిగిన క్రియ. ముందు జరిగిన క్రియ అంటే వాక్యాల్లో ముందు ఇచ్చినటువంటి వాక్యం అని కాదండి. ఆ రెండు క్రియలలో ముందు జరిగిన క్రియ ఏదైతే ఉంటుందో అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే, తర్వాత జరిగిన క్రియ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ రూల్ యూ హ్యావ్ టు అప్లై. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం జనరల్గా మూవీస్కి వెళ్తూ ఉంటాం. మనం మూవీకి వెళ్ళేటప్పటికే అప్పటికే మూవీ మొదలైంది. ఇక్కడ ముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూవీకి వెళ్ళేటప్పటికే మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ రెండిట్లో ఎర్లియర్ యాక్షన్ ఏంటి? మూవీకి వెళ్ళటమా, లేకపోతే అప్పటికే సినిమా మొదలవటమా? అప్పటికే జరుగుతోంది సినిమా అంటే సినిమా మొదలవటమే కదా. టు బీ క్లియర్, బాగా ఆలోచించండి. అప్పటికే మూవీ మొదలైందనేదేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. మూవీ థియేటర్కి మనం చేరుకున్నాము అనేటటువంటిదేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ద పిక్చర్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ వీ రీచ్డ్ ద థియేటర్. అదండి, చూడండి ఇక్కడ రెండు వెబ్స్ని అబ్జర్వ్ చేస్తే హ్యాడ్ స్టార్టెడ్ మొదలైంది అంటే అప్పటికే సినిమా మొదలైంది. వెన్ వీ రీచ్డ్ ద థియేటర్కి చేరుకున్నాము. సో అర్థమైంది కదా, ముందు జరిగిన క్రియ ఏదైతే ఉంటుందో అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది, తర్వాత జరిగిన క్రియ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్కి చేరేటప్పటికే మనకి ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఇటువంటి సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ.